హలో హాయ్ అందరికీ. నా పేరు రమేశ్రీ పొగాకులు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమందరూ ప్లాన్ చేసుకుని అరుణాచలం తిరువన్మలై టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసాం. సో సక్సెస్ఫుల్లీ ఇట్ ఈస్ బీన్ కంప్లీటెడ్. ఆల్సో యూ కెన్ సీ ఇన్ ది కమింగ్ షార్ట్స్. సో మేము తిరువన్మలైకి ఆల్మోస్ట్ క్లోజ్ టు 4 hours రీచ్ అయిపోయాము. ఆన్ ది వే మనం ఒస్కోటే దగ్గర మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసాం. వాళ్ళు కాంప్లిమెంట్గా మనకి స్వీట్ కూడా ఇచ్చారు. ఆల్మోస్ట్ 4 hours తర్వాత మనం అరుణాచలంకి రీచ్ అయిపోయాము. అక్కడి నుంచి మనం హోటల్లో చెక్ ఇన్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1 hourలో మనం ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ వెళ్తే మంచి పాజిటివ్ వైబ్స్, అసలు మీరు చూస్తే తెలుస్తుంది, మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే మీకు అక్కడ దేవుడు రప్పించాడంటే అది మీ అదృష్టం. అసలు మేము ఎంత ఆ డివైన్ ఫీలింగ్ని మనం మాటల్లో చెప్పలేము. అందరూ వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అది తెలుస్తుంది ఎంత దేవుడి పవర్ అక్కడ ఉంది అని. మనం ఎంత అనుకునే కాదు, దేవుడు మమ్మల్ని రప్పిస్తే కదా ఆ ఆనందం అనేది మనం కళ్ళ ముంద మనకి కనిపిస్తుంది. మనం ఆల్మోస్ట్ రాజగోపురం దగ్గర రీచ్ అయిపోయాము. అక్కడి నుంచి మనం గిరి ప్రదర్శనం 14 kilometers చేయాలి. అక్కడ స్టార్ట్ చేసే ముందు మనం ఏం చేయాలంటే రాజగోపురం దగ్గర 365 ఒత్తులది దీపం అంటించి ప్రార్థించి మనం దేవుడి దగ్గర కోరుకోవాలి. మేమేమనుకుంటామో అది అవ్వాలి దేవుడా, దానికి నువ్వే దారి చూపించు అని అనుకొని మనం స్టార్ట్ చేస్తే అది చాలా మంచిది. ఇప్పుడు కమింగ్ షార్ట్లో మీకు తెలుస్తుంది. ఆ ఫీలింగ్ అనేది మీకు లైఫ్ లాంగ్ మెమొరీ, అసలు ఎక్కడ మీరు మర్చిపోరు. ఎందుకంటే ఆ దేవుడు మిమ్మల్ని అక్కడ పిలిపించుకున్నాడంటే అది మీకు పుణ్యం అనే చెప్పాలి. అది మీరు ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే అరుణాచలంకి మనం వెళ్ళడం కాదు, దేవుడు పిలిపించుకోవాలి అక్కడ. ஒன்றையானறிந்து கொண்டடின் என்னிலே இருந்த ஒன்று யாவர் காண வல்லதோ என்னிலே இருந்திரும். మనం గిరి ప్రదర్శనం చేస్తున్నప్పుడు మనకి ఆన్ ది వే అష్టలింగాలు వస్తాయి. అవి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. అవి కాకుండా ఇంకా 2 వస్తాయి, సూర్యలింగం అండ్ చంద్రలింగం. ఇవన్నీ మనం దర్శనం చేసుకోవాలి. అవి కాకుండా కుబేరం లింగం తర్వాత మనకి మోక్ష మార్గం అని వస్తుంది. అక్కడ మనము ఆ మోక్ష మార్గంలో మనం బయటకు వస్తే ఎంత లావు ఉన్న మనిషి అయినా బయటకు వచ్చేస్తారు. అక్కడ వస్తే మన పాపకర్మాలు అన్నీ పోతాయని చాలా పెద్దవాళ్ళు చెప్తారు. అక్కడ మీకు కుదిరితే అవన్నీ మీరు దర్శనం చేసుకోరు, ఒకసారి చేయండి. నమామి శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం చిరాకాశమాకాశవాసం భజేహం. మనం గిరి ప్రదర్శనం చేస్తున్నప్పుడు వాయులింగం తర్వాత మనకి జింకలు కనిపించాయి. చాలా మంచి ఫీలింగ్ అండ్ పాజిటివ్ వైబ్స్ అనిపించింది అవన్నీ చూసి. తర్వాత మనం హ్యాపీగా దర్శనం చేసుకొని రాజగోపురం దగ్గర రీచ్ అయ్యి హ్యాపీగా మనం దర్శనం ఇంకోసారి చేసుకున్నాం. తర్వాత మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకోసారి దర్శనంకి వెళ్ళాము. అక్కడ మీరు మార్నింగ్ కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది, ఒకసారి చూసుకొని వెళ్ళండి. మేమైతే నైట్ స్టార్ట్ చేసాము, 8:30కి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 3:30 కంప్లీట్ చేసుకొని దర్శనంని మళ్ళీ మార్నింగ్ మనం 10 o'clockకి వెళ్ళి ఇంకో దర్శనం చేసుకున్నాము, విఐపి దర్శనం. తర్వాత మనం రిటర్న్ టు బెంగళూరు చేసాము. అందరూ అమ్మాయిలు చాలా మంచిగా ఎంజాయ్ చేసుకొని రిటర్న్ అయ్యాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్. మీరు మంచిగా ఇంకోసారి వెళ్ళాలంటే మంచిగా అందరూ ప్లాన్ చేసుకొని అరుణాచలంకి వెళ్ళి హ్యాపీగా రండి. కమింగ్ బ్లాగ్స్లో దెర్ ఆర్ న్యూ థింగ్స్ టు అప్డేట్ ఫర్ యూ గైస్. Please like, share, subscribe and comment to my YouTube channel Rameshri Pogaklu. Thank you for watching. మంచి vlogs తో మళ్ళీ మేము ముందుంటాను. Thank you so much and we'll catch up soon.